తండ్రి, మీ మాటలు ధ్యానించుటకు సిద్ధపడుతున్న మాకు మీ ఆత్మ సహాయమును మెండుగా దయచేయండి. మా బ్రతుకులకు తండ్రి అవసరమైన అనేక సంగతులు తండ్రి మీ ఆత్మ చేత మాకు వివరించమని కోరుకుంటూ, మీ మాటలు చెప్పున తండ్రి మేము ఫలించుటకు మా హృదయములను తండ్రి మీ మాటల కొరకు సిద్ధపరచమని, గ్రహించు వివేకమును తండ్రి మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానము నాకును మాకును మా అందరికీ దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. కీర్తనల గ్రంథం 14వ కీర్తన మనం చూడగలిగితే, దావీదు గారు రచించినటువంటి కీర్తన 14వ కీర్తన. దావీదు గారు ఎన్నో కీర్తనలు రాసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ రాయబడిన కీర్తనలో ఇదొక కీర్తన. మనుషుల యొక్క మనస్తత్వాలు తెలిసిన వాడుగా, లేదంటే మనుషులందరినీ పరీక్షించిన తర్వాత మనుషుల గురించి రాస్తున్నటువంటి ఒక కీర్తన. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఎందుకంటే రిపీటెడ్గా మనకు కనబడుతుంటుంది. ఇదే కీర్తన మరలా 53వ కీర్తనగా కూడా మనకు కనబడుతుంది. ఇదే కీర్తన మరలా రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ కీర్తన ఎత్తుకుని మాట్లాడుతూ ఉంటాడు 3వ అధ్యాయంలో. అంటే ఎంత ప్రధానమైన కీర్తన మీరు గమనించండి. అంటే ఎలాంటి మాటలు కలిగిందో ప్రతి తరం కూడా తెలుసుకోవాల్సినటువంటి కీర్తన. ఏం చెబుతుంది అన్నప్పుడు, మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి గమనించండి, మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకటి దేవుని నమ్మిన వారు, రెండవది దేవుణ్ణి నమ్మని వాళ్ళు. మరి గమనించండి, నమ్మిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, నమ్మని వాళ్ళు ఎక్కువ ఉన్నారా? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, నమ్మని వాళ్ళు ఎక్కువ ఉన్నారు? నేను యేసుక్రీస్తు గురించి అడగట్లా. మ్యాక్సిమం క్రీస్తు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు, క్రీస్తు కాకుండా మిగిలిన వాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉంటారా? ఏ దేవుడు లేడు, ఏ దేవుడు లేడంటే అసలు ఎక్కడా లేడు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడు. ఇలా నమ్మేవాళ్ళు, దాంట్లో యేసుక్రీస్తు దేవుడు అంటారు, లేదంటే ఇంకొక ఆయన, ఇలా దేవుడు ఉన్నాడని చెప్పి రకరకాల మార్గాలను అన్వేషించే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చెప్పండి, నేను క్రీస్తుని నమ్మేవాళ్ళు ఉన్నారా మెజారిటీ అని అడగట్లా. దేవుడు ఉన్నాడు, వాళ్ళ క్రీస్తు గురించి తెలియదు, కానీ దేవుడు ఉన్నాడని మాత్రం నమ్ముతారు. ఈ దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉన్నారా? దేవుడు లేడన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? అంటే నాస్తికులు, ఆస్తికులు. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళే ఎక్కువ మంది. ఇంకా చెప్పాలంటే సుమారు 90%కు పైగా, ఇంకా చెప్పాలంటే 95%కు పైగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. దేవుడు లేడు అని వాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది, ఒక 2% లేదా 5% ఉంటారు. అంటే 90 లేదా 100 మందిలో 95 మంది లేదా 90 మంది దేవుడు ఉన్నాడని నమ్ముతుంటే, లేదా ఒక 5 లేదా 10 మంది దేవుడు లేడనుకుంటున్నారు, లేడని నమ్ముతున్నారు. ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉన్నాడని చెప్పి చర్చిలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆదివారం రాగానే మందిరాల్లో కనబడతారు క్రైస్తవులు. దేవుడు ఉన్నాడని ఇస్లాం సహోదరులు మసీదుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. దేవుడు ఉన్నాడని హైందవ సహోదరులు గుడుల చుట్టూ తిరుగుతుంటారు. ఇలా మెజారిటీ పీపుల్ మీరు గమనిస్తే దేవుడు ఉన్నాడని చెప్పి మందిరాలకు వెళ్ళేవారు, గుడులకు వెళ్ళేవారు, మసీదులకు వెళ్ళేవారు. ఇలా చాలామంది కనపడుతుంటారు, మనకి చాలామంది కనపడతారు. వీళ్ళందరూ ఇంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారే. ఇప్పుడు మరలా ఒక విషయం మీరు ఆలోచించగలిగితే, పాపం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, పాపం చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా?
పాపం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100కి 99 మంది ఉంటారు. ఇంకా చెప్పాలంటే 99 కాదు, 100కు 100 వచ్చేస్తారు. 100కు 100% ప్రతి ఒక్కడి గురించి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసా? ఏ భేదం లేదట, అందరూ పాపం చేస్తున్నారట. ఇదేంటండి? పోనీ దేవుడు లేడన్నవాడు పాపం చేస్తున్నాడంటే అర్థం ఉంది. ఉన్నాడన్నవాడు ఎలా పాపం చేస్తున్నాడు? దేవుడు ఉన్నాడని గుడుల చుట్టూరు, మసీదుల చుట్టూ, చర్చిల చుట్టూ తిరుగుతున్న వీళ్ళందరూ ఎలా పాపం చేయగలుగుతున్నారు? ఎలా పాపంలో బతకగలుగుతున్నారు? ఎలా ఎలా అంటే ఎలాగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ కీర్తన వాళ్ళ గురించే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు మీరు చూడగలిగితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అన్నాడు చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే చదువు లేనోళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, లేకపోతే మైండ్ పోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాదు. ఈ బుద్ధిహీనుల జాబితాలు ఎవరుంటారు? ఇంకా చెప్పాలంటే శాస్త్రాలు వడగాసేసిన వాడు ఉన్నాడు. దేవుడు లేడని ఎవడు చెప్తాడు? పండితులు చెప్తున్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు చెప్తున్నారు, మహామహా జ్ఞానులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, జ్ఞానవంతులు, విద్యావంతులు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారట? దేవుడు లేడు. కానీ సమాజం వాళ్ళని శాస్త్రవేత్తలు, జ్ఞానులు, విజ్ఞానులు, విద్యావేత్తలు అంటే దేవుడు అంటున్నాడు వీళ్ళందరూ బుద్ధిహీనులు, బుద్ధిహీనులు, బుద్ధిహీనులు. పై ఎవరు వీళ్ళు అంటే ఇక్కడ రాయబడుతున్నమాట, బుద్ధిహీనులు. వీళ్ళ పైకనరట, పైకనరట. పైకేమంటారు? దేవుడు ఉన్నాడు. పైగా వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందనుకోండి, రేయ్ దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అంటాడు. వీడికి ఏమైనా అన్యాయం జరిగిందనుకో, వీడేమీ చేయలేకపోతే ఏమంటాడు తెలుసా? పైన దేవుడు ఉన్నాడు రా, ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్తాడు. పైకి మాత్రం దేవుడు ఉన్నాడు, పైకి దేవుడు ఉన్నాడు. అది ఈడెవడికన్నా అన్యాయం చేస్తున్నాడు అనుకో, వీడెవడికైనా మోసం చేస్తున్నాడు అనుకో, వీడెవడినైనా బాధపడుతున్నాడు, అప్పుడు మాత్రం దేవుడు ఉన్నాడు అనుకోనీడు. మరి ఏమనుకుంటాడు? పైకి మాత్రం దేవుడు ఉన్నాడు. అందుకే చర్చిలకు వచ్చేవాళ్ళైనా, మసీదులకు వెళ్ళేవాళ్ళైనా, గుడ్లకు వెళ్ళేవాళ్ళైనా పైకి చెప్పేదండి తెలుసా? దేవుడు ఉన్నాడు. కానీ లోపల అనుకునేదేంటి? లోపల అనుకునేదేంటి? ఇలా పైకనరట. బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అందుకే యథేచ్ఛగా ఎందుకు మనం విచ్చలవిడిగా బతుకుతున్నారు తెలుసా? యథేచ్ఛగా ఎందుకు పాపం చేస్తున్నారు తెలుసా? యథేచ్ఛగా ఎందుకు ఇలా బతుకుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళ హృదయాలతోనట చెప్పుకుంటున్నారట. ఏమని? దేవుడు లేడు, ఏం లేడు, అదంతా భ్రమ. ఇక్కడ వచ్చిన మనలో కూడా మెజారిటీ పీపుల్ దీంట్లో ఉంటారు. పైకి మాత్రం అమ్మో పెద్ద భక్తురాలు, పైకి మాత్రం అబ్బో పెద్ద ప్రార్థనాపరురాలు, పైకి మాత్రం పెద్ద భక్తుడు. కానీ లోపల నువ్వేమనుకుంటున్నావు? ప్రతి ఒక్కడు కొన్నట్టు ఎలాగే అనుకున్నాడు. అందుకే దేవుడు లేడని వారు తమ హృదయములలో అనుకుంటారు. అందుకే మీరు గమనించండి, వాక్యాలు బోధించేస్తున్నవాడు, లక్షలకు లక్షల మందిని సంఘాలు కట్టి నడిపిస్తున్న నాయకులు కూడా యథేచ్ఛగా ఎలా పాపంలో బతుకుతున్నారు తెలుసా? పైకి మాత్రం దేవుడి గురించి గొప్ప స్పీచ్, లోపలేంటి? దేవుడు లేడు, ఏం లేడు. దేవుడు లేడు అనుకుంటారట. ఏంటంటే మేము అలా అనుకోవట్లేదంటే రైట్. ఒకవేళ ఈ జాబితాలు మీరు లేకపోవచ్చు, దేవుడు లేడని మేము అనుకోవట్లేదు, మా హృదయాలతో చెప్పుకోవట్లేదు, ఉన్నాడు అనుకుంటున్నాం అని. దీంట్లో లేడనుకునే వాళ్ళు ఇంకో బ్యాచ్ కూడా ఉంది. లేడనుకునే వాళ్ళు, పైకి లేడని చెప్పేవాళ్ళు ఒక బ్యాచ్. రెండవది లేడని హృదయాల్లో అనుకునేవాళ్ళు ఇంకో బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏంటంటే ఉన్నాడు కానీ ఎక్కడ లేడు. దేవుడు ఎక్కడుంటాడు? చర్చిలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు?
గుళ్ళో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఫలానా కొండ మీద ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఫలానా ఊర్లో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఫలానా చోటు ఉంటాడు. అందుకే మనకి భక్తి పుట్టగానే ఏం చేస్తాం తెలుసా? బట్టలు బాగా వేసుకుని రెడీ అయిపోతాం. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళి రావడానికి. ఆయన చుట్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ చుట్టాన్ని చూడడానికి వెళ్తున్నావు నువ్వు. అందుకే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారట. అవునా కదా? అంటే అర్థమేంటి చెప్పండి? దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు. అక్కడెక్కడో ఉన్నాడు. అందుకే అక్కడికి వెళ్ళగానే మనకి విపరీతమైన భక్తి వచ్చేస్తుంది. కాళ్ళకి చెప్పులేసుకోం, చిరిగిపోయిన బట్టలు వేసుకోం, తల చెరగనివ్వం. నెక్స్ట్ అబ్బో స్నానం చేయకుండా అక్కడికి వెళ్ళాం. అక్కడ విపరీతమైన భక్తి. ఏది పడితే అక్కడ తిన్నాం, ఎలా పడితే అక్కడ అలా ఉండం. ఎందుకు? ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దాటితే లేడు. మనకు కూడా ఈ ప్రాంగణం చుట్టూరు విపరీతమైన భక్తి ఉంటుంది. ఇది దాటేమనుకోండి, గేట్ అవతలకి వెళ్తే ఉండడు. మెజారిటీ భాగం ఈ బ్యాచ్లోనే ఉంటారు. ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు కానీ ఇక్కడ మాత్రం లేడు. అందుకే దేవుడు కొన్ని ప్లేసులు సెట్ చేసేసాం మనం. అందుకే చర్చిలు కట్టేసి చర్చిల్లో దేవుని పెట్టేసి ఆదివారం వెళ్ళి ఏం చేస్తాం? నాకు అర్థం కాదు. దేవుడేమన్నా ఖైదీయా? ఖైదీని ఎలాగైతే జైలు వేసి బంధిస్తారో ఇప్పుడు దేవుని ఎక్కడేసి బంధించారు? ఆయన బయటికి రాకూడదు. ఆయన పొరపాటును కూడా బయటికి రాకూడదు. అందుకే మన వాళ్ళు చర్చిల్లో వేసి తాళాలు వేసేసారు, బయట వాళ్ళు గుళ్ళో వేసి తాళం వేసేసారు, మరొక చోట తాళం వేసేసారు. దేవుడికి బౌండరీస్ గీసారంటే తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి దాటి బయటికి రాకు. ఎక్కడికి వచ్చినప్పుడు నేను భక్తిగా ఉంటాను, బయటికి వెళ్తే నువ్వు ఉండవు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను. అందుకే మనకి మందిరాల్లో విపరీతమైన భక్తి ఉంటుంది, బయటికి వెళ్తే ఉండదు. వాళ్ళ గురించి రాస్తున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడ లేడురా? ఎక్కడ లేడు. మనం తప్పు చేసే చోట దేవుడు ఉన్నాడని మనం అనుకోం. మనం దారి తప్పి ప్రవర్తిస్తున్న చోట దేవుడు ఉన్నాడని మనం అనుకోం. అందుకే గుడికొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే దెయ్యానికట తాయెత్తు అంటే భయం అట. తాయెత్తు అంటే ఏం రాదు? దెయ్యం రాదు, నిమ్మకాయ అన్నా రాదు, ఎండుమిరగాయలు ఉన్నా రాదు. అలాగే దేవుడికి కూడా భయం అట. ఏంటో తెలుసా? మైలంటే దేవుడికి భయం అట. మైలుంటే ఎవరు రారు? దేవుడు రాడు. ఇది సమాజంలో ఉందా లేదా? ఉండాలి. నేను లేనని చెప్పట్లా, సమాజంలో ఉన్నది చెప్తున్నా. మైలుంటే ఎవరు రారు? దేవుడు రాడు. అందుకే దేవుడు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? దెయ్యం ఉండకూడదంటే తాయెత్తు కట్టు, దేవుడు ఉండకూడదంటే తప్పు చేయి. తప్పంటే దేవుడికి ఇష్టం ఉండదు, ఆయన పారిపోతాడు. దేవుణ్ణి వెళ్ళగొట్టడానికి పాపం చేస్తే చాలు, మైలుగా ఉంటే చాలు, చెడిపోతే చాలు, దేవుడు ఆ దరిదాపుల్లో ఉండడు. ఇది సమాజానుకున్నటువంటి ఫీలింగ్. కానీ ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరి గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు లేడని అనుకుంటున్నారు. అనుకున్న వీళ్ళందరూ ఎవరట? వారు చెడిపోబోతున్నవారు. అవునా? వారు చెడిపోబోతున్నవారా? చెడిపోయినవారంటే ఇది పాడైపోతుంది అన్నాం అనుకోండి, త్వరలో పాడైపోతుంది. ఇంక ఎక్స్పైరీ డేట్ ఉంది, పాడైపోతుంది అంటే త్వరలో పాడైపోతుంది.
ఇంకా దీనికి ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందంటే నెల ఉంది, 2 నెలలు ఉంది. లేదు, చెడిపోతుందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సగం డ్యామేజ్ అయింది, ఇంకా పూర్తిగా డ్యామేజ్ అవ్వబోతుంది. కానీ చెడిపోయిందంటే అర్థం ఏంటి? నాశనం అయిపోయింది. ఇక్కడ ఏ జాబితా గురించి చెప్తున్నాడు? వారు చెడిపోయిన వారు. చెడిపోయారట. మీరు గమనించండి. దేవుడు లేడనుకునేవాళ్ళు, మరలా లేడని పైకి చెప్పేవాడు, రెండవది లేడని హృదయంలో అనుకునేవాడు, నెక్స్ట్ ఎక్కడ లేడనుకునేవాడు కూడా ఏ జాబితాలో ఉంటాడు? వారు చెడిపోయిన వారు. వారు చెడిపోయిన వారు. వారు చెడిపోయిన వారు. వారు చెడిపోయారు. వారు పాడైపోయారు. వారు పనికి రాకుండా పోయారు. వారు నాశనం అయిపోయినారు. అందుకే వారు చెడిపోయిన వారు అన్నాడు. చూడు, చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? చెడిపోయిన పండు ఏమవుతుంది? సువాసన వస్తుందా? ముగ్గుపోయిన మామిడి పండు అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, మంచి ఆకారం ఉంటుంది, మంచి రంగు, మంచి సువాసన, మంచి రుచి. చెడిపోయింది అనుకోండి, దాని ఆకారం బాగోదు, నెక్స్ట్ దాని స్మెల్ బాగోదు, నెక్స్ట్ టేస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇక ఆ 2 చూసిన తర్వాత కూడా టేస్ట్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నువ్వు అంతకంటే చెడిపోయావు. ఇక నువ్వు అంతకంటే ఏదని చెడిపోయినట్టే. ఇక చెడిపోయిన వాడు అందుకే అసహ్య కార్యాలు చేస్తారట. పాడైపోయింది ఎలాగైతే దుర్గంధపు కంపు కొడుతుందో, వీళ్ళ కూడా చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసా? వారు అసహ్య కార్యాలు చేస్తారు, పనికి మాలిన పనులు చేస్తారు. ఇంకా చెప్పాలంటే అసహ్య కార్యాలటండి, అబ్బెట్టు కార్యాలు చేస్తారట, ఒళ్ళు గగ్గురు పొడిచే కార్యాలు చేస్తారట. అందుకే ఎంత భయంకరంగా వీళ్ళు ఉంటారు అన్నాడు. చూడండి, అందుకే కిందకి మాట్లాడుతానండి, మేలు చేయువాడు ఒక్కడును లేడు. వాళ్ళు ఎక్కడ కూడా మేలు చేయడు, ఒక్కడ కూడా మేలు చేయడు, మేలు చేసేవాడు లేడు. మరి ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా చెడు, ఎప్పుడు చూసినా చెడు. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఉన్నాడు అని పైకి చెప్తారు. అది మీరు గమనించండి. 10 మంది కడుపులు కొట్టి రోజు 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఆడు బయట చేసేవన్నీ మోసాలే. కానీ సంవత్సరానికి ఒకసారి ఊరందరికి ఏం పెడతాడు? భోజనాలు. పైగా పేరేంటి తెలుసా? అన్నదానం. అన్నదాత వీడు సుఖీభావ కాదు. వీడిని ఏం చేయాలి చెప్పండి? సంవత్సరం అంతా చేసిందంత పనికిమాలిన పనులు, కానీ చివరికి ఏదో ఒక మంచి కార్యం వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని కూడా ఏంటో తెలుసా? అసహ్య కార్యాలు. మీరు గమనించండి, తప్పు చేస్తూ మంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ అది మంచి కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి ఎందుకు తెలుసా? ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలు దేంతో పోగొట్టేసుకుందామని. దేంతో పోగొట్టుకుందాం? అన్నదానాలు చేసి, వస్త్రదానాలు చేసి, ఫలదానం, తర్వాత ఇంకేవో దానాలు ఉన్నాయి. ఈ దానాలు చేసి పోగొట్టి, అంటే పాపాన్ని కడిగేసుకోవడానికి పుణ్యం చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. మీరు గమనించండి, అలా చేసే ఏ కార్యక్రమమైనా దరిద్రం. అది దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించడు. ఆ కార్యం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మంచి పని నేను చేశాను కదండి ఏమంటాడు తెలుసా? అది అసహ్యమైన పని, అసహ్యమైన పని, అది అసహ్య కార్యం. దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, అది మంచి అని నేను చెప్పను. అందుకే చాలామంది ఆయన బోర్డుని కట్టించేసాడు. ఏం కట్టించాడు? సత్రాలు కట్టించాడు. ఆయన ఎన్నో పెట్టేశాడు. ఏం పెట్టేశాడు? ఎంతోమందికి సహాయం చేశాడు. సలివేంద్రం పెట్టేసి కూడా పెద్ద గొప్ప అనుకుంటాం మనం, అవునా కదా? ఏమిచ్చావు? మంచినీళ్ళు. నీళ్ళ దానం చేసి కూడా గొప్ప అనుకుంటాం. ఇవి చేసేసి పాపాలు కడిగేసుకున్నావు అనుకుంటే వాటి కోసం నువ్వు చేస్తాయని అంటాడు. అది అసహ్యమైన కార్యం, అది అసహ్య కార్యం. క్రైస్తవులు మంచి పనులు చేస్తారు, కానీ ఆ మంచి పనులను బట్టి పాపాలు పోతాయని అవడం నమ్ముతాడా? నమ్మేవడం చేసాడు అనుకోండి, అది కూడా ఏంటి? అసహ్య కార్యం. మీరు గమనించండి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ నమ్మకం ఏంటో తెలుసా?
పాపం పోవాలంటే యేసుక్రీస్తు కేవలం ఆయన కార్చిన రక్తం ద్వారా మాత్రమే కడగబడుతుంది. ఆయన వల్ల క్షమాపణ కలుగుతుంది, అంటే ఆయన క్షమిస్తాడు అంతే తప్ప నేను చేసిన మంచి పనులు బట్టి నా పాపాలు పోతాయని ఎవడో నమ్మడు. అలా నమ్ముతున్నాడంటే ఆడు క్రైస్తవుడు కాదు, ఆడు బైబిల్ తెలీదు. క్రైస్తవుడు చేసే పని ఏంటి తెలుసా? తన పాపాలు, తన పాపనని పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకుని తన పాపాలను గుర్తించి క్రీస్తు పాదాల దగ్గర పడి ఏడ్చి ఆయన రక్తము చేత కడగబడి మారు మనసు పొందినవాడు పాపం మానేసి ఏం చేస్తాడు తెలుసా? మేలు చేయడానికి ట్రై చేస్తాడు. కానీ క్రీస్తు నమ్మనవాడు ఎలా ఉంటాడు తెలుసా? మేలు చేస్తాడు, 99 పాపాలు చేసి ఒక మంచి పని చేస్తాడు. అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయని అంటాడు, అది అసహ్యమైన కార్యం, అది అసహ్యమైన కార్యం. మీరు నమ్మట్లేదు నన్ను, మీరు నమ్మితే ఎలా చేయరని చూడండి. అదే విషయం కూడా మేలు చేయవాడు ఒక్కడను లేడు. ఉన్నారు కదా ప్రభు అంటే ఆయన అంటాడు, అది మేలు కాదు, అదేంటో తెలుసా? బిజినెస్. మీరు గమనించండి, రూపాయికి 100 రూపాయలు వస్తుందంటే ఏంటి? దాన్ని ఏమంటారు? మేలా? బిజినెస్ అంటారు. అందుకే ఒక పుణ్యం చేసి 100 పాపాలను ఏం చేయొచ్చు? కడిగేసుకుందాం అనుకుంటే దాన్ని ఏమంటారు? బిజినెస్ అంటారు, మేలు అనరు. మేలు అనుకోకండి. మేలు అంటే ఏంటో తెలుసా? నీ నుంచి ఏమీ ఆశించక, ఇంకా చెప్పాలంటే నీకు మేలు చేయడం వల్ల చేసిన వాడికి ఏం లేదు లాభం, అయినా నీకు మేలు చేస్తుంటాడు చూసావా, వాడు నిజమైన నీ మేలు కోరి చేసేవాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, మేలు చేయవాడు ఒక్కడును లేడు అన్నాడు. చూడండి, భయంకరమైన పాపాలు చేస్తున్నారట. నెక్స్ట్ 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించు. దేవుడు అనుకుంటున్నాడు, దేవుడు పని చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? వీళ్ళందరికీ తెలివిచ్చాను, అంతే కదండి. పశువులు తెలివైన, మనుషులు తెలివైన వాళ్ళు. మనుషులే తెలివైన వాళ్ళు. ఎంత ఆలోచించారంటే మీకు డౌట్ ఉంది. ఏమి తెలివైనవి? మనుషులే. దేవుడు విజ్ఞానం మనిషికి ఇచ్చాడు. ఈ జ్ఞానం కలిగిన మనిషి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా తెలివితేటలు ఉన్నాయి మనిషికి? తెలివితేటలు లేవు. ఎందుకో తెలుసా? పాపం చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇది మనిషికి ఉన్నటువంటి నైజం. కానీ మీరు గమనించండి, మనిషిని ఇలా తప్పు చేస్తున్న మనుషులందరినీ చూసినప్పుడు ఓ సామెత గుర్తు రావాలి. మన తెలుగులో సామెత ఉండదు. పిల్లట పాలు తాగుతున్నట నన్నెవ్వరూ చూడలేదేమో. ఎందుకు? ఆ తలకే గిన్నెలెట్టింది. ఆ తలకే గిన్నెలెట్టేసరికి దాని చుట్టూ ఏం కనపడుతుంది? గిన్నె కనపడుతుంది. ఆ గిన్నె చూసి ఇది ఏమనుకుంటుంది? గిన్నె చుట్టూరు చూసింది. ఇది గిన్నెలు ఎవరూ లేరు. ఏమున్నాయి? పాలు ఉన్నాయి. ఈ గిన్నెలో చూసుకుని పిల్ల అనుకుంటుందట, ఈ గిన్నెలు ఎవరూ లేరు కాబట్టి నేను ధైర్యంగా దావచ్చాను. కానీ గిన్నెలో ఉండడు. యజమాని ఎక్కడుంటాడు? గిన్నె బయట ఉంటాడు ఆయన. ఆ గిన్నె బయట ఉన్న ఆయన చూడడమో జరుగుతుంది, తలక బయటికి రాకుండా తన్నమో జరుగుతుంది. ఎందుకు తన్నాడు? ఇదేం చూసింది? కేవలం గిన్నె మాత్రమే చూసింది, గిన్నెలో మాత్రం వెతికింది. అలాగే మనిషి తప్పు చేస్తున్నప్పుడు చుట్టూ వెతుకుతాడట, వెనక ముందు ప్రతి చోట చుట్టూ గిర్రం జరిగి చూసి నన్ను ఎవ్వడు ఏమీ చూడలేదని. కానీ నిన్ను కలిగించిన వాడు ఈ సృష్టిలో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? ఈ సృష్టి పైన ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడట? ఒరే మీకు తెలివితేటలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు. బుద్ధి ఉండాలి కదా. మనం కూడా ఎలా ప్రవర్తిస్తున్నాం చెప్పండి? దొంగ పిల్లి, గోడ మీద పిల్లి. ఈ జంపింగ్ జపాంగ్ పిల్లి ఎవరు? మనమే. మనం చుట్టూ నెత్తుకుంటాం తప్ప మనం కలిగించిన వాడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. నువ్వు గమనిస్తే కింద నుంచి పైకి చూస్తే ఆకాశం తేట కనపడుతుందా? కనపడలేదా? కనపడుతుంది. నువ్వు స్ట్రైట్గా చూస్తే నువ్వు పెద్ద దూరం చూడలేవు, కానీ పైకి చూస్తే చాలా లెక్క చూడగలవు. ఇంకా చెప్పాలంటే కింద నుంచి చూసేవాడికి ఎక్కువ దూరం కనబడుతుందా,
పైనుంచి చూసేవాడికి ఎక్కువ దూరం కనబడుతుందా? క్లారిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? పైనుంచి చూసేవాడికి క్లారిటీ ఎక్కువ ఉంటుంది. వ్యూ ఎప్పుడు కూడా పైనుంచి చూడాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశం పైనుండి చూస్తున్నాడట. ఆకాశం పైనుండి చూసేవాడికి అందరు కనబడతారా? కనబడరా? కనబడతారా? కనబడతారు. మరి ఈ తెలివితేటలుంటే మనిషి అనేవాడు దారి తప్పుతాడా? మరి తప్పుతున్నావు అర్థం ఏంటి? నీ బతుకంతా చుట్టూ చూసుకుంటున్నావు నువ్వు. అందుకే ఆయన అన్నాడు, వివేకము కలిగి నేను పైనున్నాను, పైనున్న నేను ప్రతి ఒక్కరిని చూస్తాను. ఇంకా చెప్పాలంటే ప్రతి సూక్ష్మాన్ని నేను చూస్తాను. కంటికి కనిపించిన దాన్ని కూడా నేను చూస్తాను అన్న జ్ఞానం ఈ ఎదవలకు లేదేంటి అనుకుంటున్నాడట ఆయన. ఎవడికి ఏం లేదు? బుద్ధి లేదు వీళ్ళకి. కనీసం ఎవడికైనా బుద్ధి అనేది ఉంటే నన్ను కలిగించిన వాడెక్కడ లేడు. ఈ చుట్టుపక్కల కాదు, పైనుండి నా చుట్టుపక్కల మొత్తం ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి కనిపించకుండా నేను ఉండను. ఆయన కంటికి నేను తేట కనబడతానన్న జ్ఞానం ఎవ్వడికి లేదట. అందుకే ఆయన అక్కడి నుంచి చూసి ఒక్కడొక్కడ వివేకం లేదు. నేను అడుగుతున్నా, ఈ జ్ఞానం మనకైనా ఉందా లేదా? ఈ జ్ఞానం మనకైనా ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఆయన అంటాడు, వీళ్ళ కూడా అదే జాబితా. వివేకం లేదు వీళ్ళకి, వివేకం లేదు. చర్చిలో చాలా భక్తిగా ఉంటారు, చర్చి బయటికి వెళ్తే నేను చూడను అనుకుంటున్నారు. ఈ తెలివితేటలు లేవేంటి? అందుకే వివేకము కలిగి దేవుని వెతకాలి. ఎక్కడ వెతకాలి? మరలా మందిరాల్లో మాత్రమే కాదు, మరలా గుడుల్లో మాత్రమే కాదు, మరలా కొండల మీద మాత్రమే కాదు, మరలా ఏదో ప్రత్యేక స్థలాల్లో మాత్రమే కాదు, మరి ఎక్కడ? ఆయన ప్రతి చోట ఉండగలడు. ఇంకా చెప్పాలంటే ప్రతి చోట కూడా ఆయన చూపు ఉంటుంది. ఆయన ఆకాశానికి అవతలు ఉంటాడు, అవతల నుంచి కిందకు చూస్తాడట. ఇంకేం చూస్తాడు తెలుసా? మనం చాలా జాగ్రత్తగా మంచి బట్టలు కట్టుకుని, మంచి పౌడర్ రాసుకుని, మంచి సెంటు కట్టుకుని, మంచి షూ వేసుకుని కనబడతావు చూడట, నీ ఆకారం చూడడం. మరి ఆయన ఏం చూస్తాడు? మనుషులు లక్ష్యపెట్టు వాటిని నేను లక్ష్యపెట్టను. మరి ఏం చూస్తావు అంటే, నేను హృదయాంతరంగాల్ని చూస్తాను. మనం ఎక్కడ దొరికేస్తాం తెలుసా? అక్కడ దొరికేస్తాం. పైకైతే విపరీతంగా మేకప్ కొట్టేయచ్చు, ఆ అంతరంగం మనకే కనబడేడవదు. కానీ మనకు తెలుస్తుంది మన అంతరంగం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే దాన్ని మనం క్లీన్ చేయలేము. అంత దరిద్రంగా ఉన్న అంతరంగం ఎవరిది? మనలోని ప్రతి ఒక్కరు. దేవుడు చూపట అక్కడ పడుతుందట. ఎక్కడ? నీ పైన మేకప్పులు దాటి, నీ బట్టలు దాటి, నీ అలంకరణ దాటి నీ ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే అంతరంగంలోకి వెళ్ళి చూస్తాడట. చూసి వీడు లోపలేమనుకుంటున్నావు? పైకి మాత్రం స్తుతి. మీరు గమనించండి, కొంతమంది చూస్తే అబ్బా వీళ్ళంత భక్తిపరులు లేరు అనిపిస్తుంది మనకి మేకప్ అది, మనం నమ్మేస్తాం. ఆవిడ ట్యాప్ ఇప్పినప్పుడు కన్నీళ్ళు కారుస్తూనే ఉంటుంది, మా కాళ్ళు వేసినా కారుస్తుంది, ఈగిపోయినా కారుస్తుంది. కొంతమందికి ఏడుపు ఊరకని వచ్చేస్తుంది. ఏడవద్దని నేను చెప్పట్లా, నిజంగా ఏడవండి. దొంగ ఏడుపులు ఏడిస్తే మనుషులు నమ్ముతారు, కానీ దేవుడు ఏడుపు చూడ్డట. మరి ఆయన ఏం చూస్తాడు? నీ మేకప్ చాలు కానీ, ఈ మేకప్ చాలు కానీ నీ లోపల ఏమనుకుంటున్నావు నువ్వు? నీ లోపల అందుకే భక్తి అనేది ఒక ఆవరణంలో చేసేది కాదు, ప్రతి చోట. అందుకే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ప్రతి చోట ఆయన సన్నిధి చూస్తూ ఉంటాడు. ఎక్కడా దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇంకా చెప్పాలంటే నువ్వు బాత్రూంలోకి వెళ్ళిన దేవుడు అక్కడ కూడా ఆయన చూపు ఉంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఎంత భయమో తెలుసా? దేవుడు ఉన్నాడు అనేవాడు చాలా భయం. అందుకే నా నడకను, నా పడకను నీవు పరిశీలిస్తావు. ఇంకో మాట ఏంటో తెలుసా?
వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను చూసేను అంటలేదు. చూడడం వేరు, ఎప్పుడు పరిశీలిస్తాం? అన్నయ్య తేడాగా ఉన్నాడు అనుకున్నారనుకోండి, అప్పుడు చూస్తారు జాగ్రత్తగా. నా మాట తడబడుతుందనుకోండి, ఇదేది మొత్తం తేడా బయట తాగేసి వచ్చాడా అన్న డౌట్ మీకు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పైనుంచి కింద వరకు పరీక్షిస్తారు. పైనుంచి కింద వరకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో అణువు పరీక్షిస్తాం మనం. దేవుడు చూడలేదట, అవుట్లుక్లలో చూసి వెళ్ళిపోయాడు కదా ఆయన. మరి ఏం చేస్తున్నాడు? పరిశీలన. ఆయనకి భూతద్దాలు అవసరంలా, ఏవో మైక్రోస్కోపులు ఇవేమో అలాంటివి అవసరంలా. ఆయన చూపే చాలా చాలా గొప్పది, చాలా గొప్పది. అలాంటి చూపుతో నేను పరిశీలిస్తున్నాడట. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక్కసారి చూస్తేనే మన తప్పులన్నీ తెలిసిపోతాయి. మనం పరీక్షించాలా? చూస్తేనే తెలిసిపోయే బతుకులు మనవి. కానీ ఆయన అన్నాడు, నేను పరిశీలిస్తున్నాను. చూడు, నరులను ఏం చేస్తున్నాడు? ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట. నెక్స్ట్, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు అన్నాడు. చూడండి, ఎప్పుడైతే దారి తొలుగుతాం, ఎప్పుడు దేవుడు ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నేను వెళ్ళిన ప్రతి చోటకి దేవుడు వస్తున్నాడు, నేను వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఉంటున్నాడు, నా ప్రతి పని చూస్తున్నాడు, నా ప్రతి మాట వింటున్నాడు అన్నవాడు దారిలో ఉన్నట్టు. కానీ దేవుడు లేడు, దేవుడు ఎక్కడ లేడు అనుకున్నవాడు ఏం తప్పుతున్నాడు? దారి తప్పుతున్నాడు. ఈ దారి తప్పిన వాడు ఏం చేస్తాడు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారటండి. బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు అన్నట్టు. చూడండి, మరలా అదే మాట, మేలు చేయువారు ఎవరునూ లేరు. దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు? మేలు చేయాలట. మనం మేలు చేయాలట. ఏం చేయాలి? మేలు చేయాలి. చేస్తున్నాం మనం. ఏ మేలు చేస్తున్నాం? ఈమెయిల్ చేస్తున్నారు అందరూ. ఈమెయిల్, జీమెయిల్ ఇవి వచ్చినాయి మనకి. అంతే తప్ప ఈమెయిల్గా చేయమంటాం. ఆయన మేలు చేసేవాళ్ళు లేరట. దేవుడు ఖచ్చితంగా మనిషి నుంచి కోరుకున్నది ఏంటి తెలుసా? మేలు. ఆయన ఆకాంక్ష ఏంటంటే, ఇంకా చెప్పాలంటే, దేవుడు సమస్త సృష్టిని చేసేసి మనుషుల్ని చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ మనుషులకు అవసరం రాకూడదు. ఇంకా చెప్పాలంటే, నా అవసరం లేకుండా ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఒకరికొకరు ఏం చేయాలి? మేలు చేయమని దేవుడి మీద ఆధారపడకూడదు. మరి ఎవరి మీద ఆధారపడాలి? మేలు చేయడం కోసం దేవుని కోసం ఎదురు చూడకూడదు. మరి ఎవరి కోసం చూడాలి? సాటి మనిషి ఉంటేనట నాకు మేలు జరిగిపోద్ది అన్న ధీమ రావాలట మనిషికి. అందుకేనండి దేవుడు కనబడకుండా ఉండిపోయాడట. ఎందుకంటే నేను కనబడకూడదు, కానీ వీళ్ళలో నా లక్షణం ఉండాలి. ఏంటంటే ఆయన లక్షణం ఏంటి? ఆయన నీతిమంతులకి అనీతిమంతులకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆయన నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి, ఆయన అంగీకరించిన వాళ్ళకి, చివరికి ఆయన ద్వేషించే వారికి కూడా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలు చేయాలి. అందుకే ఆయన ఎందుకు దూరంగా ఉండిపోయాడంటే, ఆయన అనుకున్నాడు ఈ మనిషి ఇంకో మనిషికి మేలు చేస్తాడు. అందుకే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మేలు ఏం చేయాలంటే నేను కాదు, మనమేం చేస్తాం? ప్రభువా నువ్వు మేలు చేయి. ఆయన అంటాడు ముందు నువ్వు చేయి. ప్రభువా పలానా వాడికి అది చేయి కాదు, ముందు నువ్వు చేయి. దేవుడు మనం చేస్తామేమో అని చూస్తాడు, మనమేం చేస్తాం? ఆయన చేస్తాడేమో అని చూస్తాం. అందుకే ఆయన చేయడం కోసం కాదట, ముందు నువ్వు చేయాలట. దేవుడు ఉన్నాడు అనుకున్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? మేలు చేస్తాడు. అలా మేలు చేశారు ఎవరు? ఆయన నిజంగా నమ్మినవారు. అది మీరు గమనించండి. మిషనరీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సమాజానికి ఏం చేశారు తెలుసా?
ఏం చేయడానికి చచ్చిపోయారు తెలుసా? మేలు చేస్తూ చచ్చిపోయారండి. మేలు చేయడం కోసం చచ్చిపోయారు. వాళ్ళ దేశాలు విడిచిపెట్టేశారు, వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టేశారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి విపరీతమైన గౌరవం దక్కుతుంది, సుఖశాంతులు ఉంటాయి, మర్యాదలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి. కానీ అవన్నీ విడిచిపెట్టేశారట. వచ్చి ఏం చేశారు? ముక్కు ముఖం తెలియని వాళ్ళకి మేలు చేశారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చెయ్యాలి అంటే దేవుని కోరిక ఏంటో తెలుసా? వీళ్ళందరూ ఏం చేయాలి? మేలు చెయ్యాలి. ఆయన అందుకే అంటాడు, నేను మీకోసం ప్రాణం పెట్టాను కదా, మీరు ఏం చేయండి? ప్రాణం పెట్టేసి అంత మేలు చేయాలటండి. ప్రాణం పెట్టేసి అంత మేలు చేయాలట. అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేంత మేలు చేయాలట. ఇది మనిషికి అంటే అన్నం పెట్టడం కాదా అంటే కాదు, కాదు. చివరికి ప్రాణం పెట్టేంత మేలు చేయాలి. ప్రాణం పెట్టేంత, ఇంతగానూ వెళ్ళిపోవాలి. అందుకే మేలు చెయ్యేవాడు లేడు. మనిషిలో చూడాలనుకున్నది అదే, కానీ మనిషిలో కనబడింది దేవునికి అదే. దేవుడు మనిషిలో చూడాలనుకున్న మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? ప్రతి మనిషికి ఇంకో మనిషి మేలు చేయాలి. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రత్యక్షం కాకముందే ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? సాటి మనిషికి ఇంకో మనిషి ప్రత్యక్షం అవ్వాలి. అది జరగాలని కోరుకున్నాడు. అందుకే అది జరగలేదట. మేలు చేయువాడు ఎవడును లేరు, ఒక్కడైనను లేడు. ఈ మాట ఇంకా బాధేస్తుంది. ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. అందరూ ఇలాగైపోతున్నారట. ఇంకా మాట్లాడతాడు చూడండి. యెహోవాకు ప్రార్థన చేయక, పోను మేలు చేయట్లేదు సరే, పోను మేలు చేయట్లేదు సరే, కానీ ఇంకోటి చేస్తున్నారట. వీళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు అన్నాడు. చూడండి, మీరు గమనించండి. ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు అన్నాడు. చూడండి, ప్రజల్ని మింగేస్తున్నారట. ఏంటంటే ప్రార్థన చేసుకుని ఆహారం తినేవాడికి, ప్రార్థన చేయక ఆహారం తినేవాడికి తేడా ఉంది. తేడా ఉందా లేదా? ఏంటా తేడా? ఏంటా తేడా? ఆడు మనకంటే ముందు తినేస్తాడు, మనం కాస్త, ఎందుకంటే ప్రార్థన చేసుకుంటాం కదా 5 నిమిషాలు. అదా? కాదు. ప్రార్థన చేసేవాడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకునేవాడు ఏది పడితే తిండో, ఏది పడితే తిండో. ఎందుకంటే వాడికి కొన్ని గీతలు ఉన్నాయి, కొన్ని బౌండరీస్ ఉన్నాయి వాడికి. ఆ గీతలు దాటి తినకూడదు. మీరు గమనించండి. ప్రార్థన చేసుకునేవాడు జాగ్రత్తగా పాన్ పరాకు గుట్కాలు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుని నోట్లో వేసుకుంటాడా? ప్రార్థన చేసి తినేచ్చుగా, అవి తినేయగా, తింటున్నారుగా. ఎందుకు తిండో? తినకూడదు. ప్రార్థన చేసుకుని తాగేవాడు బ్రాంతి చేసి తాగేస్తాడా? ప్రార్థన చేసుకుని మూత ఓపెన్ చేసి జాగ్రత్తగా తాగుతారా? తాగరు. ఎందుకు? అవి వాళ్ళు తినకూడదు, అవి వాళ్ళు తాగకూడదు. ఇశ్రాయేలుకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు కొన్ని తినకూడదు. వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, ఇవి తినండి, ఇవి తినకండి. క్రైస్తవులకు కూడా కొన్ని ఇచ్చాడు, ఇవి తినండి, ఇవి తినకండి. ఏవి తినకండి? కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. ప్రతి ఒక్కరికి ఉంటాయి, మనకే కదా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి, ఎవరికి, ఎవరికైనా ఉంటాయి. ఎవరికైనా ఏ మతంలో చూసినా ఉంటాయి. బేపన ఆయన దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో కోణు కోసం రండి అంటే వస్తాడు ఆయన? ఎందుకు రాడు? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? పూజ చేసే ఆయన అన్నీ తినకూడదు, తిండో. ఎవరికైనా కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే క్రైస్తవులకు ఉన్నాయి లేవా? బోల్డ్ అని ఉన్నాయి. కొన్ని తినకూడదు, కొన్ని తినొచ్చు. తినకూడదు కొన్ని బౌండరీస్ ఉన్నాయి మనకి. ఇలా కొన్ని తినకూడదని వదిలేస్తాం, అన్నీ తినేం మనం. మరి ప్రార్థన చేయని వాడికి, వాడు అన్నీ తినేయచ్చు. వాడికంటూ కండిషన్స్ ఏమీ లేవు, అన్నీ తినేస్తాడు. ఏమన్నా ప్రార్థన చేయని వాడు అన్నీ తింటాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఎలా తింటున్నారట? ప్రార్థన చేయక ఆహారం, అంటే ప్రార్థన చేయని వాడు ఎలాగైతే
ఏదో చూడకుండా తింటాడో అలా తింటున్నారట. ఇంకా చెప్పాలంటే అంగిడే కానీ ఏమంటారు అంతేనా? అంగిడే కానీ మింగిడే ఏదో ఉంటుంది అంటారు, అదేనా? మింగిడే కానీ అంగిడి లేదా, ఏదో సమ్మ ఏదో ఉంటుందట సామెత, మర్చిపోయాను నేను. అంగిడే కానీ మింగిడి లేదన్నట్టు ఓ బుక్ వేయడమే కోతికిలాగా. కోతి చూసారా, మన చోటకెళ్ళి కోతికి ఆహారం పెడితే ముందు మొత్తం దాని ఏమంటారు, దీని దవళ్ళన్నీ ఉబ్బిపోనియండి, ముందు కుక్కేసుకుంది, తర్వాత తాయితీ తింటుంది. ఎందుకంటే మింగిలోగా ఎక్కడ ఆలస్యమైపోద్దని దానికి కంగారు దానికి. అలా కొంతమంది ఉంటారు చూసారా, మింగుడు ఉండదు, ఇలా దోసేసుకోవడం, అలా మనుషుల్ని మింగేస్తున్నారట. దేవుడు ఎలా చెప్తున్నాడు చూడండి, ప్రార్థన చేయని వాడు తిన్నట్టు తినేస్తున్నారే. ఎవరిని? మనుషులు మింగేయడమా? మనుషులు మింగేయడం ఏంటంటే మీరు గమనించండి. పోని మిగిలినవన్నీ పక్కన పెట్టేసండి, ఇశ్రాయేల్ కంటూ కొన్ని ఏది చేపల గురించో జంతువుల గురించో ఉందనుకోవచ్చు. మనిషిని తినొచ్చా? మనిషిని తినొచ్చా అండి? పోనీ ఏ మతంలో అయినా సరే మనిషిని తినొచ్చా? మనిషిని తినకూడదు కదా. మనిషికి ఏం చేయాలి? మేలు చేయి, మిగిలినవి ఏం చేయి, నీ ఇష్టం, ఏం చేసుకుంటూ చేసుకో. ఎందుకంటే చైనా వాళ్ళలో మారిపోవచ్చు, రేపు పొద్దున మనం కూడా తినేయచ్చు. మీరు గమనించండి, ఒకప్పుడు న్యూడిల్స్ చూసి ఏమన్నారు తెలుసా? మన భారతీయులు ఏమనేవారు? వానపాములు ఎలా తింటారా బాబు అనేవారు. ఇప్పుడు తెగ తినేస్తున్నారు. ఒకప్పుడు న్యూడిల్స్ను వానపాములు అని తినలేదు, భవిష్యత్తు కాలంలో నిజమైన పాములు కూడా న్యూడిల్స్ అని తినేస్తాం. ఎందుకంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాం కదా. ఏ ఫుడ్ అట? చైనీస్ ఫుడ్ అని. తప్పులేదు. పోనీ ఆ చైనా వాడైనా సరే, ఎవరైనా సరే, పోనీ మిగిలినవన్నీ తినేసాడు అనుకోవచ్చు, అన్నీ తిను, కానీ ఏం చేయకూడదు? మనిషిని మాత్రం ఏం చేయకూడదు. కానీ ఏం చేస్తున్నారట? మనిషిని మింగేస్తున్నారట. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం మింగుతున్నాం మింగట్లేదా? మన బ్యాచే ఎక్కడున్నవాడు, మీరు మనుషుల్ని మింగుతున్నారా మింగట్లేదా? మేము ఇప్పటి వరకు కనీసం ఒక్క మనిషిని కూడా టేస్ట్ చేయలేదనుకుంటున్నారా? బోడని సార్లు, కొన్నిసార్లు మనకి వినపడుతుంటే చూడండి, మా ఆవిడ నన్ను తినేస్తుందండి అంటాడు భర్త. ఏం చేస్తుంది ఆవిడ? దీన్ని ఏమంటారు చెప్పండి? తినేయడం అంటే ఏంటి? కోసుకు తినేయడం అని కాదు. ఎక్కడ కూడా మీనింగ్ ఏంటంటే వాళ్ళందరూ ఒరిజినల్గా మనిషిని చంపుకు తినేస్తున్నారని కాదు. మరి ఎలా తినేస్తున్నారు? దీనికి ఎక్స్ప్లెనేషన్ రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు ఆయన. వారు గొంతుక తెరిచిన సమాధి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనుషుల్ని మింగేస్తున్నారట. ఎలా మింగుతున్నారు? కొంతమందిని మాటలతో మింగేస్తాం మనం, కొంతమందిని మాటలతో తినేస్తాం మనం. తింటున్నామా తింటలేదా? అది అంటారు, వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు, పెడితే ఇంక అయిపోయినట్టు చరిత్ర. పుల్ నోట్లైనా తలెట్టు బయటకు రావచ్చు, కానీ వాళ్ళ నోట్లో నోరెడితే ఇంకా బయటకు రా, సత్యమేక అయిపోయినట్టే. ఇలా మనుషుల్ని తినేసేవాళ్ళు ఉన్నారు లేదా? బోల్డ్ అంతమంది ఉన్నారు. మాటలతో చంపేస్తారు. అందుకే వారు గొంతుకు తెరిచిన సమాధి. ఎంత చక్కగా చెప్తారు చూడండి అక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి రాయబడుతున్నమాట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చెయ్యవాడు లేడు, ఒక్కడు లేడు. పని ఏంటంటే మేలు చేయాలి, కానీ మేలు చేయట్లేదు, పనికి మాలిన వాడు అయిపోయారట. వారు గొంతుకు తెరిచిన సమాధి, మేలు చేయకపోగా వీడు సమాధిలా మారిపోతున్నాడు. మీరు గమనించండి, మనుషుల్ని అయితే భూమిలో కప్పెడతాం, కోడిపిల్లలనైతే కడుపులో కప్పెడతాం, అవునా కాదా? ఎన్ని కోళ్ళని కప్పెట్టేసి ఉంటాం ఇప్పటికి? బోల్డ్ అన్ని. అక్కడ కొయ్యడం, ఇక్కడ కప్పెట్టేయడం. ఎన్ని మేకలు కప్పెట్టేశాం? ఒక్కడు కాదు. ఒకవేళ ఏమంటారు దాన్ని, పునరుద్ధానం కనుక జరిగింది అనుకోండి జీవులకి, ఎక్కడి నుంచి జరుగుతుంది తెలుసా? ఎక్కడి నుంచి? మన కడుపులోంచే. ఒక్కొక్కటి తన్నుకొచ్చేస్తుంది బయటికి. దేవుడు కనుక వాటిని తిరిగి లేపాలనుకున్నాడు, ఎక్కడి నుంచి లేపాలి? మనలోంచి లేపాలి. ఎన్నిటిని కప్పేటేసి ఉంటుంది చెప్పండి. అందుకే మన గొంతుకి ఏంటి? కోడి అనుకోండి, వీడి గొంతుకే నా సమాధి. మేక అనుకోండి, ఈ గొంతుకే నా సమాధి, వీడి కడిపే నా సమాధి. ఎందుకంటే నన్ను ఎక్కడ కప్పెడతారు? అక్కడే.
వీటన్నిటిని ఎలాగైతే కప్పెడతా ఎక్కడ కూడా చూడు, వారి గొంతుకు తెరిచిన సమాధి. మనుషుల్ని కప్పెట్టేస్తున్నారు, మనుషుల్ని మింగేస్తున్నట. తమ నాలుకతో మోసం మోసం మోసం. ఈ మోసానికి బలైపోయిన వాళ్ళు ఎంతమందో, ఈ మోసానికి బలైపోయిన వాళ్ళు ఎంతమందో. వారు తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది, ఆ విషం పెట్టి చంపేస్తున్నారట, నాలుకతో మోసం చేస్తున్నారట. చాలా తెలివిగా వారి నోటి నిండా శపించుటయు పగ. ఏం చేస్తాం? తెల్లారు లేతే శాపం. మీరు గమనించండి, కొంతమందికి అసలు నోటంటే దీవెనే రాదండి, రాదు. మరేంటి? శాపం. నువ్వు మట్టుకొట్టుకు పోను, నువ్వు బూడిదైపోను. కొంతమంది, ఒక ఆవిడైతే మొత్తం ఇసుక ఎగరేసేస్తుంది, మొత్తం ఎప్పుడు చూసిన శాపమే. కొంతమంది ఉంటారండి, ఎప్పుడు చూసిన వాళ్ళు నోటి నిండా ఏముంటాయి తెలుసా? శాపం. అదే కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళు కూడా వాళ్ళు తిడతానే పిలుస్తారు, నీ అమ్మ కడుపు మాడ, ఇలాంటివే. ఎవరినంటే ఇంట్లో వాళ్ళని కూడా. పోనీ కోపంతో కాదు, ఎందుకు? నోటి నిండా ఇవే ఉంటాయి. శపించుటట, శాపము, పగ. నెక్స్ట్, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నాయి. నాశనము, కష్టం అన్నట్టు చూడండి. ఎప్పుడు చూసిన రక్తం చెంది, ప్రతిసారి ఎదుట మనిషిని కష్టపడడానికి, ఎదుట మనిషిని బాధపడడానికి. అందుకే మేలు చేయరు కానీ ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి మనిషికి కష్టం, ప్రతి మనిషిని కష్టపడడం, శపించడం, హింసించడం, బాధపడడం. అది ఇంట్లో వాళ్ళు లేరు, బయట వాళ్ళు లేరు. ఎవరినైనా సరే శపిస్తారు, ఎవరినైనా హింసిస్తారు, ఎవరినైనా బాధపడతారు, ఎవరినైనా. ఇది మనుషుల తత్వంగా మారిపోయిందని చూడండి. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఎవరు? దేవుడు లేడని తమ హృదయములో అనుకునేవాళ్ళ జాబితా. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ ఈ శపించే జాతి కానీ, ఈ పగబట్టే జాతి కానీ, ఎదుటి వాళ్ళకి మేలు చేయకుండా ఎదుటి వాళ్ళని నాశనం చేసే జాతి కానీ మనమైతే మనం ఎవరం కాదు చెప్పండి? దేవుడు ఉన్నాడని నమ్మే జాబితాలో మనం లేం. మనం ఏ జాబితాలో ఉన్నాం? దేవుడు లేడని నమ్మే జాబితాలో ఉన్నాం. పైకి మాత్రం ఉన్నాడని చెప్పినా లోపలేంటో తెలుసా ఫీలింగ్? దేవుడు లేడు. అందుకే ఎదుటి వాడిని మోసం చేసేటప్పుడు నీకు భయం లేదు, ఎదుటి వాడిని నాశనం చేసేటప్పుడు నీకు భయం లేదు. నీకు ఎందుకు భయం లేదంటే నువ్వు అసలు పైకి ప్రార్థన చేస్తున్నా నీ ఫీలింగ్ ఏంటి తెలుసా? ప్రార్థన చేయక ఆహారం తినేవాళ్ళ ఉన్నాం. ఎందుకంటే తినేటప్పుడు అన్నం ముందు ప్రార్థన చేసుకుంటాం, ఎదుటివాడిని నాశనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తామా? చెయ్యం మనం. ఎందుకో తెలుసా? అక్కడ మాత్రం నాశనమే కోరుకుంటాం. ఇదే జాతిలో ఉన్నారన్నాడు చూడండి. నెక్స్ట్ ఇంకా, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా అని అడుగుతున్నారు. ఎందుకు? నేను ఆకాశం నుంచి వస్తున్నానని తెలివిలకు ఉందా లేదా? ఇంత యథేచ్ఛగా పాపం చేస్తున్నారే, ఇంత యథేచ్ఛగా మోసం చేస్తున్నావే, ఇంత యథేచ్ఛగా శపిస్తున్నావే, నేను ఉన్నానన్న సంగతి నీకు గుర్తుందా లేదా? నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అసలు? వాడు బలహీనుడని, వాడు ఏం చేయలేడని, వాడు అమాయకుడని వాడి మీదకి అలా వెళ్ళిపోతున్నావే, అసలు నీకు తెలివి ఉందా లేదా? ఎందుకంటే వాళ్ళ వెనక నేను ఉన్నానన్న సంగతి నీకు తెలుసా లేదా? నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా? ఇంకేమన్నా చూడండి, పాపము చేయువారు బహుగా భయపడతారు. కంగారు పడకండి. ఇలాంటి వాళ్ళందరూ ఏమవుతారట? భయపడతారట. ఎవరు భయపడతారు? ఒక ఆయన ఉన్నాడు, భయపడతాడు. నెక్స్ట్, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగానున్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సరే, యథేచ్ఛగా మీరు చేస్తున్నారు కదా, మీరు ఎంతమందిని బాధపెడతారో బాధ పెట్టండి, మీరు ఎంతమందిని హింసిస్తారో హింసించండి. ఎవరిని హింసిస్తావు? బలవంతుని ఏం చేయం మనం, బలవంతుని ఏమి చేయం మనం, అధికారం ఉన్నవాడిని ఏం చేయం మనం, డబ్బు ఉన్నవాడిని ఏం చేయం. ఎవరిని? బలహీనులనే కదా, బలహీనులనే బాధ పెడతాం, బలహీనులనే ఇబ్బంది పెడతాం,
బలహీనుల మీదే పడిపోతావు. వీళ్ళ మీద కదా నువ్వు పడిపోయేది, వీళ్ళ మీద కదా నువ్వు వెళ్ళిపోయేది, వీళ్ళ మీద కదా నువ్వు లేచేది. కాబట్టి వాళ్ళ సంతాన పక్షమును నేను ఉన్నాను. వాళ్ళు నేను భయపెట్టరు, కానీ నేను భయపెడతాను. నేను అందుకేనన్నాడు, నీతిమంతుల సంతాన పక్షముగా నేనున్నాను. బాధపడేవారు ఆలోచన మీరు తృణీకరిస్తారు. బాధపడేవాడు ఆలోచన కూడా పట్టించుకోరట. వాడు నాకెంత బాధ అవుతుందని అడు ఏడుస్తున్నా పట్టించుకోరట. అందుకే మీరు తృణీకరిస్తారు, కానీ నేను వారికి ఆశ్రయమై ఉన్నాను. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. నడిచాడు. ఈ బలహీనులకి ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? సియోనులో నుండి వస్తుందట. సియోనులో నుండి. ఏంటి సియోను? ఏంటి సియోను? సియోన్ ఏంటి? ఒకప్పుడైతే సియోను వాళ్ళకి అదేమో. ఇప్పుడు సియోన్ అంటే తెలుసా? సంఘం. బలహీనులకి రక్షణ ఎక్కడి నుంచి వెళ్ళాలి? బలహీనులకి మేలు ఎక్కడి నుంచి జరగాలి? సంఘంలో నుంచి. అర్థమవుతుందన్నమాట. బలహీనులకు రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది? సంఘం నుంచి జరగాలి. దేవుడు ఉండేది సియోన్ అనుకుంటే ఇప్పుడు ఆయన ఉండేది సంఘములో. ఈ సంఘములో నుండి ఏం కలగలట? వారికి రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ రక్షణ, ఈ చెరలో ఉన్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు సంఘములో నుండి విడిపిస్తాడు, సంఘములో నుండి కాపాడతాడు. మరి గమనించండి, సంఘముగా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు కూడా ఏదో కార్యక్రమం ఉంది, మనకి ఉందా లేదా? ఏంటది? వైద్యం. ఎవరికి? బలహీనులకి. ఎందుకు? ఈ సంఘం నుంచి ఏం కలగాలి? వాళ్ళకి రక్షణ కలగాలి. ఈ సంఘం నుంచి వాళ్ళకి ఆదరణ కలగాలి. ఈ సంఘం నుంచి వాళ్ళకి మేలు కలగాలి. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలంటే జరగాలి? ఇవి ఎందుకు జరగాలంటే బలహీనుల్ని దేవుడు సంఘము ద్వారా ఆదరించాలనుకున్నాడు. ఆయన ప్రత్యక్షమైపోడు. ఆయన ఎలా ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు తెలుసా? ఎలా ప్రత్యక్షం అవ్వాలి? ఆయన సంఘముగా ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు. కానీ మనం అనుకుంటాం నువ్వు సింగిల్గా ప్రత్యక్షం అవ్వంటావు. ఆయన అంటాడు సింగిల్గా కాదు, సంఘముగా. మీరు గమనించండి, పౌలు గారి దగ్గరికి ఆయన డైరెక్ట్గా వచ్చేయలేదు. ఎవరిని పంపించాడు? ఎవరిని? మార్గ మధ్యలో ఆయన ప్రత్యక్షం వేయడనుకుంటున్నారు కదా. ప్రత్యక్షం అయి ఉండొచ్చు. చూశాడా? కళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చి ఓపెన్ చేశాడా? ఎవరిని పంపించాడు? అననీయను పంపించాడు. నువ్వు వెళ్ళి పౌలు కళ్ళు తెరువు, ప్రార్థన చేస్తారు. ఏమండి? మళ్ళా ఆయన వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు? మళ్ళీ తెరిచేది ఎవరు? కళ్ళు తెరిచేది ఎవరు చెప్పండి? దేవుడే కదా. మరి డైరెక్ట్గా ఈయనే తెరిపించేచ్చు కదా. అన్నయ్యని పంపించి మరలా ఈ కార్యక్రమం ఎందుకు జరిగించాలి? ఎందుకో తెలుసా? పౌలుకి ఎవరిని పరిచయం చేయాలి? సంఘాన్ని పరిచయం చేయాలి. సమాజం దగ్గరికి మళ్ళీ ఎందుకు పంపుతాడు తెలుసా? నేను మీ ద్వారా ప్రత్యక్షం అవ్వాలి, నేను మీ ద్వారా పరిచయం అవ్వాలి. అందుకే నేను ఎవరి దేవుణ్ణి? అబ్రహాము దేవుడు. అబ్రహాము ద్వారా పరిచయం అవ్వాలనుకుంటున్నాడు, యాకోబు ద్వారా పరిచయం అవ్వాలనుకుంటున్నాడు, ఇస్సాకు ద్వారా పరిచయం అనుకున్నాడు. ఈరోజు మన ద్వారా పరిచయం అనుకున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? మేలు చేసే దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? రక్షించే దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆదరించే దేవుడు. ఎలా తెలుస్తుంది ఇది? సంఘము ద్వారా తెలియాలి. అందుకే ఇశ్రాయేలులో అన్నట్టు చూడండి, ఇశ్రాయేలునకు రక్షణ ఎక్కడి నుంచి అట? సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ. సియోన్లో నుంచి కలగాలి. సియోన్లో నుంచి ఈరోజు సంఘములో నుంచి అనేక ఇశ్రాయేలుకు రక్షణ కలగాలి, అనేక బలహీనులకు రక్షణ కలగాలి, అనేక పురుగు లాంటి మనుషులకు రక్షణ కలగాలి. ఇది కేవలం సంఘం ద్వారా కలగాలి. సంఘం ద్వారా కలగాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగాలి. అందుకే దేవుడు ఉన్నాడు అనుకునేవాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఉన్నాడు అనుకునేవాడు ఏం చేస్తాడు? మీకు అర్థం కాలేదు, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి చెప్పుకొస్తాను. నాకు అసలు చిరాకు ఉండదు, నాకు స్ట్రెంత్ ఎక్కువ. తెల్లవార్లు మాట్లాడతాను. దేవుడు ఉన్నాడు అనుకునేవాడు ఏం చేస్తాడు? ఎదుటివాడికి మేలు చేస్తాడు. దేవుడు లేడన్నవాడు ఏం చేస్తాడు? శుభ్రంగా తినేసి
పడుకుంటాడు. ఇది వాళ్ళకి మనకి తేడా. అందుకే మేలు చేయడానికి ఎందుకు తహతహలాడాలంటే, తహతహలాడేవాడి ఫీలింగ్ ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు, నేను చేస్తున్నవన్నీ చూస్తున్నాడు. మరలా ఉన్నాడు కదని మొక్కుబడుగా పుణ్య కార్యక్రమాలుగా ఇవి మరేంటివి? ఏంటివి? ఇవి పాప పరిహారం కోసం చేసే కార్యక్రమాలు కావి. మరి ఏంటి? దేవుడు నా నుంచి ఆశించినటువంటి పని, ఇంకా చెప్పాలి, నాకు అప్పగించినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాము. ఈ బాధ్యతను, పాప పరిహారం కోసం ప్రభువే కావాలి, కానీ సహాయం కోసం సంఘం ఉండాలి. నీ పాపాలు క్షమించాలంటే ప్రభువే క్షమించాలి. నువ్వు సంఘంలోనికి వస్తే, ఆ సంఘం నిన్ను ఆదరిస్తే, ప్రభువులోనికి బాప్తిసం తీసుకుంటే ఆయన రక్తము ద్వారా నీకు క్షమాపణ దొరుకుతుంది. లేదు ప్రభు నేను అంగీకరించను అనుకుంటే సంఘము ద్వారా నీకు ఏం జరుగుతుంది తెలుసా? సహాయం మాత్రమే జరుగుతుంది. మరలా చెప్తాను, సహాయం మాత్రమే జరుగుతుంది. కానీ సంఘం సహాయం చేసేది ఎందుకో తెలుసా? సహాయం తాగిపోమని కాదు. మరలా ఎక్కడ రావాలి మీరు అందరూ? శరీరాలను బాగు చేసుకోండి, శరీరాలను తెప్పరలా చేసుకోండి, శరీరానికి కావలసినటువంటి ఆదరణ పొందండి. రెండవది, మీ ఆత్మలో కూడా రక్షించుకోండి. ఆహ్వానం దేనికో తెలుసా? రండి, ఇక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ మేలు జరుగుతుంది. మీ శరీరానికి మేలు జరుగుతుంది. రెండవది, మీ ఆత్మకు కూడా మేలు జరుగుతుంది. మీ ఆత్మకు కూడా మేలు జరుగుతుంది. శరీరానికి మేలు అయితే మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ వస్తే చాలు. కానీ ఆత్మకు మేలు జరగాలంటే వాక్యం వినాలి, ప్రభువు నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభువు బలలో చెయ్యి వేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా బతకాలి. ఆయనుండు రాజ్యములో నిత్య నివాసంలో మనందరం మన ఆత్మల్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఈ ఒక్కరోజు వస్తే సరిపోదు, సంఘానికి ప్రతిరోజు రావాలి. సహాయం కోసమైతే నెలలో రెండో వారమా మొదటి వారమా సహాయం కోసమైతే నెలలో మొదటి వారం వస్తే చాలు. శరీరం కోసం మేలు కోసం, శరీరానికి మేలు కోసమైతే నెలలో ఒక వారం వస్తే చాలు. కానీ ఆత్మకు మేలు జరగాలంటే ప్రతి వారమే కాదు, అవసరమైతే ప్రతిరోజు సంఘాన్ని వెంబడించాలి. ఈ మాటలు వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యం తెలుసుకోవాలి, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి, మంచిగా ఎలా బతకాలి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మంచిని నేర్పిస్తుంది, విలువలు నేర్పిస్తుంది. ఆ విలువలు మీకు కావాలంటే వాక్యం దగ్గరకు రావాలి. అందుకే ఒకవేళ మేము దేవుడిని నమ్ముకున్నాం అనుకుంటున్నారేమో, నమ్ముకుంటే సరిపోదు. మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారేమో, తెలిస్తే సరిపోదు. ఆయన అంటాడు, నేనున్నానని నమ్మితే నువ్వు మేలు చేస్తావు, ఇలా మేలు చేసి దేవుని సంధిలో కొనసాగుతావు అన్నాడు. చూడండి, ఇలా ఉండాలని ఈ కీర్తన మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాబితాలో ఏ జాబితాలో ఉన్నామో ఒకసారి మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ప్రభు బల్లో చేయవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగలిగిన దేవా, మీ ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. మీ సహాయము చేత, శక్తి చేత మాకు మీరు అనుగ్రహించినటువంటి